సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతలో ఇరుక్కుపోయిన లారీ. అంబేద్కర్ గొప్ప దార్శనికుడు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆలయ ఆస్తుల్లో భవన నిర్మాణాలపై విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శేఖర్. ఎంసీహెచ్ ఆసుపత్రి దగ్గర అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన యాలాల మండల రెవెన్యూ అధికారులు. ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేయాలి, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. ఈ నెల 30న జరిగే పూలే అంబేద్కర్ జనజాతర సభను విజయవంతం చేద్దాం, కరపత్రం విడుదల చేసిన కేవీపీఎస్ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఓ చిన్న గుంతలో లారీ టైర్ ఇరుక్కుపోయింది. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా బస్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల తర్వాత గుంతను పూర్తి చేసిన అనంతరం లారీ టైర్ దిగబడింది. నాపరాతితో తాండూరు నుండి కోడంగల్ మార్గంలో వెళుతున్న లారీ అకస్మాత్తుగా మరమ్మతులు చేసి వదిలేసిన గుంతలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు, తాండూరు మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో లారీని బయటికి తీశారు. ప్రభుత్వాన్ని కాదు అధికార నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రజలకు ఇబ్బంది కావడం మరి ఎంత సంబంధించి అదే ఇప్పుడు దీన్ని చూసాను ముందు దాన్ని రిపేర్ చేస్తే రాంగ్ రానికి ఎన్నికనే ఉండాలి. నడు అవసరం కదా निकालने का सपोर्ट तो लाने का ఏడలో నింపినే ఎడుకోతుంది ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది.
పెద్దెముల్ మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ప్రజాకవి జయరాజ్ పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో TUWJ IJU జిల్లా అధ్యక్షులు శ్రీనివాచారి, గ్రామ పెద్దలు, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, అంబేద్కర్ సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కందనెల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనోహర్ రెడ్డి గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహదాత గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ జెండా ఆవిష్కరణ జరిగిన వెంటనే జావుల్ షహన్షా అంజన్న గారు శాల్వతో సత్కరించాలని కోరుకుంటున్నాం. అన్న పల్లె జనార్దన్ గారిని మీడియా మిత్రులు అన్నట్టుగా భావించొద్దు, కొద్ది విజయవంతం చేద్దాము. స్టేజ్ పైకి మహానాడు అసెంబ్లీ అధ్యక్షులు వారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆసన్న DC సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. పదాల సుదర్శన్ కందనెల్లి వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఆలయ ఆస్తుల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని గతంలో MIM పార్టీ కౌన్సిలర్ అరవింద్ విజిలెన్స్ అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు 6 సంవత్సరాల క్రితం ఫిర్యాదు చేశారు. 2019వ సంవత్సరంలో అందించిన ఫిర్యాదుకు నేడు దేవాదాయ శాఖ కమిషనర్ శేఖర్ విచారణ చేపట్టారు. నాడు కౌన్సిలర్ అరవింద్ తన ఫిర్యాదులో పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు మరియు బాలాజీ టెంపుల్ ఎదురుగా ఉన్న ఆలయాల ఆస్తుల్లో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారని ఫిర్యాదు చేశారు. బాలాజీ టెంపుల్ ఎదురుగా శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి స్థలంలో సుమారు 30 గదుల పైగా షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారు. వాటి నిర్మాణాలకు మున్సిపల్ శాఖ, దేవాదాయ శాఖ అనుమతులు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయానికి సంబంధించిన పాత ఇనుప సామాన్లు, ఇత్తడి సామాన్లను కొందరు తక్కువ ధరకే అమ్ముకున్నారు. వాటిలో కొన్నింటిని తిరిగి దేవస్థానంలో ఉంచారు. కానీ ఎక్కువ సామాన్లు అమ్ముకొని సాక్ష్యం కోసం కొన్ని సామాన్లని తెచ్చి పెట్టారని కొందరు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందడంతో వాటిపై కూడా విచారణ చేపట్టినట్లు తెలిసింది. దేవాలయ ఆస్తుల్లో నిర్మించిన నిర్మాణాలకు ఎక్కడి నుండి నిధులు వచ్చాయి తదితర అంశాలను విచారణ చేసినట్లు తెలిసింది. విచారణ నివేదికను పై అధికారులకు అందించనున్నట్లు విచారణ అధికారులు సహాయ కమిషనర్ శేఖర్ తెలిపారు.
మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి ప్రధాన గేటు ప్రక్కన గల ఓ అక్రమ కట్టడాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సోమవారం యాలల మండల ఎంఆర్ఓ అంజయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శివచరణ్, వేణు ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ నెల 12న కురిసిన భారీ వర్షానికి గుడిసెలా ఉన్న హోటల్ కూలిపోవడంతో ఇనుప స్తంభాలతో రేకులతో నిర్మాణాన్ని యజమాని మోయిజ్ ఏర్పరచుకున్నారు. కాగా పై అధికారుల ఆదేశాల మేరకు మోయిజ్ నిర్మించుకున్న రేకుల షెడ్డును రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము ఒక్కరమే అక్రమ నిర్మాణాన్ని ఏర్పరచుకున్నామా, ఇంకా తాండూరులో చాలా ఉన్నాయని, వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తారా అని అధికారులను నిలదీశారు. ఈ సమయంలో మోయిజ్ కుటుంబ సభ్యులు జేసీబీని సైతం కొద్దిసేపు అడ్డుకున్నారు. యాలాల ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెవెన్యూ అధికారులు నిర్మాణాన్ని తొలగించారు. आज सुबह मंडल ऑफिस नहीं हो बल्कि एमआरओ का और आ रही सिक्योरिटी पंचायत साहब सिक्योरिटी हम ड्यूटी करने बोल क्या क्या हमारा कम्प्लीट आया। हाँ, ये पूरा निकाल देना, आप नहीं रखना यहाँ पे बोल के हमारा जो है सो। हाँ, यहाँ पे सुक्के है, मैं क्या बोला सुक्के साथ जो है सो हमारा निकालते साथ हम अभी नहीं निकाल सकते ये बोल के मैं बोले तो नहीं तुम्हारा ऊपर से हमारे इंस्ट्रक्शंस है, तुम्हारा एक का निकालना बोल के पूरा आके जो है सो जेसीबी लेकर के तोड़ फोड़ करके और तुम लोग यहाँ नहीं रहना, यहाँ बस डिपो डालते हैं तुम्हारे नहीं, यहाँ पे जीने नहीं बोले ऐसा कर रहे हैं इन लोग, फिर ऊपर जुल्म कर रहे हैं कितना बोले तो आज सुबह से परेशान कर रहे हैं। आज सुबह से आज पहले क्या बोले आधा निकालो, बोले ठीक है बोल के अच्छी बात है बोल के आधा निकाले, उसके बाद क्या करे फिर 4 बजे के बाद आके ये पूरा निकाल देना, तुम नहीं रहना, तुम्हारा नहीं वहाँ यहाँ पे दूसरा आ रहा, तुम यहाँ पे नहीं रह सकते, तुम ऐसा कर देना तुम ऐसा कर देना बोल के बोल रहे हैं। हम बोल रहे हैं ये कॉम्प्लेट डीएसओ कौन है? हाँ, ये दिए तो कॉम्प्लेट का पेपर लिखा बोले तो कॉम्प्लेट का पेपर नहीं लिखा रहे, इसको किसी भी चीज़ की इसको नोटिस नहीं दिए मेरे को। मैं गरीब हूँ, यहाँ पे जी रहा हूँ। हाँ, मैं एक तेलंगाना में काम करे सो आदमी हूँ, मैं सबको मालूम है मैं गरीब हूँ बोल के यहाँ पे जी रहा हूँ। मैं डाल लिए तो ये क्या हो रहा है, ये क्या कर रहे हैं, ये क्या नहीं कर रहे, ये समझ के बाहर हो गया। मेरे सुबह से इतना सता रहे हैं लोग, पूरे पुलिस फोर्स को भेजें, यहाँ पे मंडल ऑफिस को भेजें, सबको भेज के मेरे कितना परेशान कर दें। तो मरे तो मर, किसको बोल के मर रहा, तू पहले मर।
हाँ तो मरे तो हम लोग सुकून रहता बोले ऐसा इन लोग कर रहे हैं। इन लोग का इतना परेशान कर दिया आज सुबह से मेरे को। आके मैं सब दिल रो रहा, मेरा दिल रो रहा, ये क्या करूँ मैं, क्या करूँ मैं, और क्या कर रहा और किधर करना, बल्कि दिल रो रहा था मेरा। हाँ किधर समझ में नहीं है। जैसा अब क्या परसों ये होना बोल के तो मैं ये शेड डाले सो नहीं है, ये मेरा पुराना शेड है। हॉस्पिटल जब बना था जब से मैं यहाँ पे शेड डाले सो था। मेरा हवा बारिश को बद्रपगुड़ी के जत्रे के दिन हवा बारिश आई थी। हवा बारिश के दिन जो है सो मेरा शेड गिर गया। खुदा अच्छा रखा हमारे को, वहाँ पे हमारे अम्मी नहीं थे, हमारे आदमियाँ नहीं थे कोई भी, नहीं तो उसके नीचे दब के मर जाते। वो सीन जो है सो मैं वीडियो का कैप्चर करे खुद देखा, ये ऐसा नहीं करना बोल के क्या करा, थोड़ा घट बोल के ये हिसाब से मैं ये करने लगा। मैं हालांकि बोल रहा हूँ सबको, साहब सब्जे ने निकाले खुद, मैं भी निकालता हूँ साहब, मेरा कोई भी आप टेंशन मत लियो। आप सब्जे के बराबर मैं भी निकालता हूँ। आपको कोई भी दे रहे ना ये कंप्लेंट, ये गलत कंप्लेंट है। ये मैं जो है तो मैं जब आप कभी भी बोल रहे ना सबके साथ मैं भी निकाल रहा हूँ साहब। नहीं सबके नहीं निकालते, तुम्हारा एक का निकालते हैं। और जो है तो तुम्हारा एक कुछ मैं हम लोग ये करते हैं, तुम्हारा एक कुछ हम लोग परेशान करते हैं बोले ऐसा। आज सुबह जो है सो आज सुबह से जो है सो आज मेरे परेशान करते हुए आ रहे हैं। आज 4-4:30 बजे आके 4:30 बजे आ रही, और जितने भी ऑफिसर्स है 4:30 बजे आके जो है सो मेरा 4:30 बजे आके फिर एक पीछे का शेड भी निकाल दो, आप नहीं रहना यहाँ पे, तुम नहीं रहना यहाँ पे। मेरे बात समझ में नहीं आ रही कि मैं रहे तो इन लोग क्या हो रहा, और इन लोग भेजा रहे कौन, ये कहीं को हो रहा मेरे साथ, ये क्या करना चाह रहे हैं इन लोग तांडूर को। और जो है सो तांडूर में जो है सो मैं कितना मैं सेवा करी हूँ तांडूर के लिए मेरे को मालूम है साहब। 20 साल से जो है सो मैं गर्म पानी यहाँ के पब्लिक को, हॉस्पिटल के पब्लिक को जो डिलीवरीज हो के आते थे औरतें यहाँ साहब, यहाँ टाउन के बोले तो यहाँ जाके लेकर लेते, गंवा के आते, उन लोग जो है सो मैं फ्री गर्म पानी करके देता था। 100 लीटर 150 लीटर आदमी 2-3-4 लीटर कितने भी लो, फ्री जो है सो फिल्टर का पानी उनको मैं सेवा करता था। इससे पहले जो है सो खाने के उसमें भी मैं 1.5 साल जो है सो संपूर्ण मिल्स में भी मैं काम करके जो है सो वहाँ भी गरीबों का पेट भरा। मैं जो है सो मेरा गलती क्या है मेरे को समझ में नहीं आ रही साहब। मेरे को हर कोई मेरे पीछे लग गया। अब मैं समझ के बाहर है कि मैं ये क्या करूँ, मैं करूँ तो क्या करूँ। मैं होना बोल के तो नहीं डाल लिया, मैं कितना पैसे खर्चा करके डाल लेना, मैं होना बोल के तो नहीं डाल लिया। इससे पहले जो है सो शेड गिरा हवा को, वैसा नहीं गिरना आइंदा बोल के मैं डाल लिया सो है वहाँ पे। हो साहब अब बड़े बड़े आदमियों को किसको बोले उसको नज़रअंदाज कर रहे हैं साहब। मैं तेलंगाना के लिए सो काम करे सो हूँ, मैं तेलंगाना का ये करे सो मैं, हाँ जद्दोजहद करे सो तेलंगाना में। कम से कम मेरी सूरत तो देख के आप छोड़ देते साहब। हाँ ये इसके पीछे कौन है, ये कहीं को करा रहे हैं। और साहब ये जो भी आपको बोल रहे हैं लोग आके सब गलत बोल रहे हैं, आपको गलत बोल के मेरे साथ अन्याय करा रहे हैं। मेरे को जो है सो काम भी मेरे को परेशान कर रहे हैं साहब। आप जो है सो मेरे को जल्द से जल्द ये हुकूमत, ये गवर्नमेंट में इंसाफ करना बोल के मैं सोच रहा हूँ साहब। एक तेलंगाना के आदमी का ये शेड गिर गया बोले तो आर्थिक सहायम कुछ तो देते बोल के आए क्या कि समझा साहब। मैं मेरा रईसो भी मेरे पैसे लगा के डालिए सो मेरा उखाड़ के फेंकते बोल के बोले तो, और मैं किधर जाऊँ। और ये तेलंगाना में नहीं तो मैं कहाँ आंध्रा में जी हूँ, नहीं तो और कौन से तो स्टेट में कर्नाटका में जी हूँ। मेरी गलती क्या है साहब मेरे बताना बोल के मैं पूछ रहा हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। बोलना ये है कि राजू कॉलोनी से लेके खाजापुर तक आके देख लो आप लोग, वैस से वैस मिल जाते। पीने खाने की चीज़ को लाइट ले रहे, ये खाने के क्या कर रहे हो, क्या गलत काम कर रहे हो। बोलो टिफिन सेंटर है, डिलीवरी हॉस्पिटल्स में अगर होते तो भी लोगों को यहाँ पे पानी हो फ्री में देते हो, हर किसी को सेवा कर रहे हो, वो चीज़ को आप लोग यहाँ रोक दे रहे। वैस को रोको भाई, जाके तुम जोरू मरो में लड़ा दो, कितने हो रहे एक बता दो, मैं खुद बता दूँ। चलो कितने पैसा चल रहा है कॉलोनी में, कितने क्या क्या नहीं हो रहे, पी के तमाशा कर दे रहे, सबकी अम्मा बंद कर दे, सामने बड़ा छोटा कुछ भी नहीं बोल रहे। अच्छे काम के लिए तुम लोग ये कर देते, हाँ बुरे को रोको तुम लोग। पहले गरीब को पेट पे लाद तो क्या फायदा हो रहा, तुम्हें क्या हासिल हो, कुछ भी हासिल हो रहा। सुबह से देख रहा हूँ, मैं भी सुबह से हूँ भाई के साथ। भाई को आदि अब समोसा मैं ला के दिया, वो भी उनको नसीब नहीं हुआ। भाई को वो भी नसीब नहीं हुआ। क्या है कहीं के ऐसे तमाशा करे। हमारे गवर्नमेंट से मैं हमारे एमएलए साहब से यही बोलना चाह रहा हूँ कि मैं खाने पीने की चीज़ को रोको मत। आधी रात को हम लोग कहीं भी इमरजेंसी आए तो भी यहाँ पे कुछ मिलता नहीं। इन लोगों के पास आते तो निवाले खाना खिला के भेजते हैं लोग। इन लोगों को सपोर्ट देखो, मैं कोई होटल से कुछ भी वास्ता नहीं है।
अपने को क्या है आधी रात को धोने वाले खाना खिला के भेजते बोल के आगे बोल रहा हूँ मैं। आप लोगों से गुजारिश है एमएलए साहब से, ये चीज़ को रोके गरीबों को सपोर्ट करो, इंशाल्लाह हक के ऊपर सपोर्ट करो, ना के ऊपर सपोर्ट मत करो, आपसे यही गुजारिश है। కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై కాగర్ పేరుతో దౌర్జన్యాలు చేయడం, వారిని అణిచివేయడం మానుకోవాలని సిపిఎం నాయకులు విజయలక్ష్మి పండిత్, టీజేఏసీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో కాగర్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కాగర్ పేరుతో దమనకాండ కొనసాగుతున్నదని అన్నారు. మొత్తం క్లీన్ చేసేసి వాళ్ళ స్నేహితులకు ఒప్పజెప్పాలనే ఉద్దేశంతో అక్కడ, ఎందుకంటే గిరిజన ఆదివాసీల చేతుల లోపల అడవులు, అటవీ సంపద ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ఈరోజు నక్సలైట్లు అనేది ఏదో ఉగ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు, ఇది సామాజిక అసమానత వల్ల, అంతేకాకుండా వాళ్ళ మీద, పేద ప్రజల మీద, లేకపోతే సమాజం లోపల ఉన్న వనరులు, వాళ్ళ చేతుల లోపల వనరులను వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం. ఆపరేషన్ కాగర్ పేరు మీద దాన్ని ఆపాలని చెప్పేసి వివిధ ప్రజా సంఘాలు మరియు వామపక్ష పార్టీలు, అదేవిధంగా తెలంగాణ జన సమితి తరఫున ప్రభుత్వానికి చర్చలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈరోజు ఈ ప్రదర్శన చేయడం జరుగుతుంది. మిత్రులారా, మరి ప్రభుత్వం చాలా దయనీయంగా భారత ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించింది, మరి ప్రజాస్వామ్యం మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం కొనసాగుతున్నా ఉందంటే ఇది కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఈరోజు మరి రాజ్యాంగం కల్పించిన హక్కులను విధంగా షెడ్యూల్ 5, 6 మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఎంత ముందు చూపుతోటి మరి ఆదివాసీలు ఈరోజు కాదు కొట్లాడింది, 200 సంవత్సరాల నుంచి మరి కొట్లాడి పోరాటం చేసి మరి వాళ్ళ హక్కులను మరి రాజ్యాంగంలో పొందుతూ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి అది లేకుండా, రాజ్యాంగం లేకుండా ఈరోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయడానికి ఈరోజు రాజ్యాంగం బదులుగా మరి రాజ్యాంగం ఉంటే రాజ్యాంగంలోని హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించవలసి వస్తుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మను ధర్మాన్ని తీసుకురావడానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు బంతా ఉన్నది. మరి వాటిని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల మధ్య వైమిషాలు పెంచి ప్రజల మధ్య ఐక్యత లేకుండా కులం పేరు మీద, మతాల పేరు మీద ఈరోజు విధ్వంసం చేస్తూ ఉన్నది. మరి ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి ఈరోజు మన మీద దాడి చేస్తూ ఉంటే అక్కడ భద్రత లేకుండా మరి ఈరోజు మరి భారత ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా దేశభక్తి అని అనుకోవాలి అంటే ఈరోజు వారి పేరు మీద, పాకిస్తాన్ పేరు మీదనో, చైనా పేరు మీదనో, బర్మా పేరు మీదనో చెప్పి ఎలక్షన్స్లో ఓట్ల కోసం మాత్రమే ఈరోజు భారత పౌరులను చంపడానికి పూనుకుంటున్నది. మరి ఈరోజు ఇంతవరకు అక్కడ 2-3 లక్షల మంది సైనిక రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. మరి రిక్రూట్మెంట్ లేక, భద్రత లేక ఈరోజు మరి ఎలక్షన్ పీరియడ్ కోసమే ఈరోజు బీహార్ కానివ్వండి, మరి బెంగాల్ కానివ్వండి ఎలక్షన్స్ ముందలున్నాయి కాబట్టి వాటి కోసం ఈరోజు మరి సామాన్య పౌరులను టెర్రరిస్టులకు చంపే విధంగా వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఇది బీజేపీ చెప్తున్న కుట్రనే. మరి అదేవిధంగా మరి ఆదివాసీలు ఈరోజు కాదు, మన దగ్గర కొమరం భీం కానివ్వండి, అల్లూరి సీతారామయ్య కానివ్వండి, ఈరోజు వాళ్ళ పక్షాలను కొట్లాడిండు. మరి వాళ్ళంతా దేశద్రోహులా? మరి ఆ రోజు కొట్లాడిండ్రు కదా, మరి ఆ హక్కులు వచ్చినాయి కదా, ఆ హక్కులను హ్యూమనే చెప్పేసి ఈరోజు వాళ్ళ పక్షాన మరి ఈరోజు నక్సలైట్ మావోయిస్టులు వాళ్ళ తరఫున నిలబడ్డారు. మరి మావోయిస్టులు కాకుండా ఈరోజు మరి హోమ్ మినిస్టర్ ఏమంటా ఉన్నానంటే ఆ సంపదను, కనీస సంపదను, అడవి సంపదను మేము అడ్డం వచ్చే చెట్లు వచ్చినా, జంతువులు వచ్చినా, మనుషులు వచ్చినా నిర్దాక్ష్యంగా చంపుకుంటూ ఆ సంపదను మేము కబ్జా చేస్తామని చెప్పేసి ఈరోజు బహిరంగంగా రాజ్యాంగాన్ని అవమానపడే విధంగా ఈరోజు అమిత్ షా ఈరోజు హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. మనల్ని మతం పేరు మీద మత్తు వదిలేసి మన హక్కులను కాలరాసే విధంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేధావులారా, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. మతం పేరు మీద ఈరోజు ఈ మారణాన్ని ఆపాల్సిందే. అదేవిధంగా ఈరోజు మరి ఆదివాసీల మీద చేస్తున్న యుద్ధాన్ని మీరందరూ కంఠంతో మరి యుద్ధం ఆపాలని చెప్పేసి ఇమీడియట్గా కాల్పుని విరమణ చేయాలి.
శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ సైన్స్ తరఫున మరి ఈరోజు వామపక్ష పార్టీల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజల తరఫున విప్లవం వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు తిరగబడతారు. మరి ఆ విధంగా రాకుండానే ఈరోజు ప్రభుత్వాలు ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆ రోజు అంబేద్కర్ గారు మరి ఓ మాట మాట్లాడిన ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఆయన రక్తపాతం లేకుండా ప్రజాస్వామ్యయుతంగా సామాజికంగా మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు మరి మాట్లాడిన అంబేద్కర్ మరి ఈరోజు అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సరైన గుణపాఠం చెప్పాలి. ఈరోజు నక్సలైట్ల పేరుతో దాదాపు 300 మంది ఈ కేంద్ర ప్రభుత్వ బలగాలు పొందన పెట్టుకున్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న మహిళలు వాళ్ళు చెప్తున్నారు, నక్సలైట్ మహిళలు వాళ్ళ మీద అత్యాచారాలు చేసి చంపడం అనేది ఇది ఎంత అమానుషమైన చర్య. అంటే ఈ ప్రజాస్వామ్యం లోపల ఇంతకుముందే మన మిత్రులు చెప్పినట్ల అంబేద్కర్ గారు ఏదైతే హక్కులు కల్పించారు, ఈ మానవత్వ విలువలు లేని అత్యాచారాలు ఏవైతే వీళ్ళు చేస్తున్నారో చేసి చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎక్కడో ఒక రేపు జరుగుతాయి ఇటువంటి వాటిని మనం ఖండించాలి. అంతేకాకుండా ఆడ మాత్రం అంత నక్సలైట్ మహిళా నక్సలైట్లను విచారం చేసి చంపడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి దీన్ని ఇంకా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, అణిచివేత ఆధిపత్యంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏప్రిల్ 30న తాండూరు పట్టణంలో నిర్వహించే పూలే అంబేద్కర్ జనజాతర సభను విజయవంతం చేద్దామని కేవీపీఎస్ నాయకులు మల్కయ్య కరపత్రాన్ని విడుదల చేశారు. సోమవారం యాలల మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేసే కార్యక్రమంలో మల్కయ్య మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో దళితులపై 300 రెట్ల దౌర్జన్యాలు పెరిగాయని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనువాద దుష్ట విధానాలతో కొందరు దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గప్ప, నర్సింహులు, ఉమేష్, బాలప్ప, కృష్ణ, రాములుగౌడ్, నర్సింహులుగౌడ్, రఫీక్, రజాక్, సలీం పాషా, జోగు రమేష్, నక్కల మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల ఇబ్బందులు పడి పెద్ద ఎత్తున ఒక భారత రాజ్యాంగం రచించి ఈ పేద ప్రజల యొక్క భారత రాజ్యాంగం యొక్క సంక్షేమ ఫలాలు అందరికీ అందించే ఒక మహనీయుడు యొక్క ఏప్రిల్ మాసంలో జయంతుల సందర్భంగా ఇప్పుడు జనజాతర సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశంలో కొన్ని మద్దతు పార్టీ రోజు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పరిపాలన కొనసాగేటప్పుడు కూడా అదే భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు సాక్షిగా అవమానపరుస్తూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ అవమానపరుస్తున్నటువంటి ఈ నాయకులకు తగిన బుద్ధి చెప్పడానికి ఈ భారత రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో, రక్షించుకుంటామో భవిష్యత్తులో కూడా మన పిల్లలు కానీ విద్య, వైద్యం, ఉపాధి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందించడం అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించాలంటే సంక్షేమ పథకాలు మనం అందరము విద్యా ఉపాధిలో నిర్వహించబోతున్నటువంటి జనజాతర కార్యక్రమానికి దళిత ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు ప్రజా సంఘాలుగా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో మనువాదం అనేది వెల్లువిగితే ఈరోజు ఆ రోజు మాయనీయులు ఏదైతే అంటరానితనానికి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక చట్టాలను రూపొందించి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమని చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, అంబేద్కర్ కానీ అనేక మంది సంఘ సంస్కర్తలు ఈరోజు ప్రపంచంలో సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల యొక్క చరిత్రను కనుమరుగుడు చేయడం కోసం ఈరోజు దేశంలో మనువాదం మళ్ళీ అదేవిధంగా మనువాదం కొనసాగించడం కోసం మన ధర్మశాస్త్రాన్ని ఈ దేశంలో ప్రవేశించడం కోసం కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మహనీయుల యొక్క చరిత్రను తుంగలో దొక్కడం కోసం పనిచేసినటువంటి మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం బహుజనులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఆ బహుజనులు ఐక్యపరచడం కోసం కేవీపీఎస్ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో నిర్వహించబోతున్నటువంటి జనజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ బహుజనుల ఐక్యతను చాటాలని ఈరోజు ప్రజా సంఘాల ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి 30వ తేదీ జరగబోయేటటువంటి జనజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.